హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జస్టిస్ మదన్ బి లోకూర్ విరచిత అంశంగా సత్వర శిక్షలు కావాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సత్వర శిక్షలు కావాలి. జస్టిస్ మదన్ బి లోకూర్ విరచిత ఈ అంశం వినండి. ఇక రాజకీయాలు కాదు, సత్వర శిక్షలు కావాలి. మహిళలపై హత్యాచారాల వంటి దురంతాలు జరిగినప్పుడల్లా వాటిని ముక్తకంఠంతో ఖండించటం, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయటం షరామామూలే. ఆ పైన నాయకులు ఆర్భాటంగా మహిళా భద్రత కోసం ఏదైనా పథకాన్ని ప్రకటించి సరిపెట్టేస్తారు. బయట మాత్రం పరిస్థితి ఏమీ మారదు. మహిళలను ఆకతాయిలు వెంటాడి వేధిస్తూనే ఉంటారు. నగరాల్లోని సీసీటీవీల్లో తరచూ ఇలాంటి దృశ్యాలు రికార్డ్ అవుతూ ఉంటాయి. జనం వాటిని చోద్యంగా, వినోదంగా చూస్తారు, తరువాత మర్చిపోతారు. మహిళలపై గృహహింస వీధుల్లో హింసగా మారుతుంది. బాలికలు, యువతులు వద్దన్నా వెంటపడే ఆకతాయిలు తమ బుద్ధి మార్చుకోరు. కొందరు దుండగులైతే తమను కాదన్న మహిళలను హతమార్చటం జరుగుతూనే ఉంది. తనతో స్నేహం చేయడానికి నిరాకరించిందనే కోపంతో కొన్ని వారాల క్రితం ఒక దుండగుడు 15 ఏళ్ల బాలికను రైలు ముందుకు తోసి చంపిన ఘటన రాజస్థాన్లో జరిగింది. ఫేస్బుక్ స్నేహాన్ని వద్దన్నందుకు ఈ ఏడాది జూన్లో మధురలో ఓ టీనేజ్ అమ్మాయిని చంపిన ఘటన వార్తలకెక్కింది. దేశంలో ఇలాంటివి చాలానే జరుగుతున్నా వెలుగులోకి వస్తున్నవి కొన్నే. కోల్కతాలో వైద్యురాలి హత్య అది కానివ్వండి, మధుర రాజస్థాన్లో టీనేజ్ బాలికల హత్యలు కానివ్వండి, ఒక మనిషి ప్రాణాలు తీయడం అనేది చాలా దారుణం. ఇక చిన్నారులపై అత్యాచారం, హత్య అనేవి సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే కిరాతకాలు. మహారాష్ట్రలోని బద్లాపూర్లో ముక్కుపచ్చలారని 2 చిన్నారుల మీద ఓ స్కూల్ అటెండర్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ బాలికల్లో ఒకరి వయస్సు 3 ఏళ్ళైతే రెండో బాలిక వయస్సు 4 ఏళ్ళు. ఈ పాశవిక చర్యపై వేల మంది ప్రజలు వీధులకెక్కి నిరసన తెలిపారు. పాఠశాల యాజమాన్యపు బాధ్యత రాహిత్యాన్ని, పోలీసులు నిష్క్రియాపరత్వాన్ని ఖండించారు. పిల్లలపై అకృత్యాలు, బాలలు చేసే నేరాలకు దక్కినంత ప్రచారం బాలలపై జరిగే నేరాలకు లభించడం లేదు. ఉదయ్పూర్లో 10వ తరగతి విద్యార్థి పాత తగాదా వల్ల తన సహాధ్యాయిని హత్య చేసిన ఘటన అందరికీ విభ్రాంతి కలిగించింది. అదే సమయంలో పిల్లలపై పెద్దలు చేసే దారుణాలు పెరిగిపోవటం చూస్తుంటే మన సమాజం ఎటుపోతుందోననే అనుమానం కలుగుతుంది. 2022లో నేరాలకు సంబంధించి జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సిఆర్బి అది ప్రచురించిన వివరాలను చూస్తే పిల్లలపై 2 రకాల నేరాలు జరుగుతున్నట్లు అవగతమవుతుంది. బాలల అపహరణ, అక్రమ రవాణా, హత్యలు ఒక రకం. 2022లో ఇలాంటి కేసులు 162,449 నమోదయ్యాయి. 2021లో నమోదైన కేసుల కన్నా ఇవి 8.7% ఎక్కువ. లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టం ఫోక్సో, ఆ చట్టం కింద శిక్షార్హమైన నేరాలు రెండో కోవకు చెందుతాయి. 2022లో
బాలికలపై లైంగిక దాడి కేసులు 63,000కు పైగా నమోదయ్యాయి. అంటే దేశంలో ప్రతి 10 నిమిషాలకు ఒక బాలికపై అత్యాచారం జరిగిందన్నమాట. ఇక్కడ టీనేజ్ వయస్కులు ఇష్టపూర్వకంగా ఇంటి నుంచి పరారైన ఘటనలను కూడా లైంగిక దాడి కేసులుగానే పరిగణిస్తున్నారని గమనించాలి. పైన చెప్పుకున్న నేరాల్లో వీటిని కూడా జమ చేశారు. ఫోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసినా వాటిపై అపరిష్కృత కేసుల భారం కొండలా పెరిగిపోయింది. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం ఇలాంటి పెండింగ్ కేసుల సంఖ్య 3 లక్షలు. ఇవన్నీ ఎప్పుడు పరిష్కారమై నేరస్తులకు శిక్షలు పడతాయి? బాధితుల కుటుంబాలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం, అత్యాచార బాధితురాలి మనస్సుకు అయిన గాయం మాత్రం ఎన్నటికీ మానదు. అంటే ఆమెకు జీవితాంతం న్యాయం జరగదన్నమాట. ఇకపై మహిళా భద్రత గురించి మాట్లాడేటప్పుడు బాలబాలికలపై జరుగుతున్న అత్యాచారాలను కూడా చర్చించాలి. నేరస్తులకు శిక్షలు పడి తీరాలి. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి. పరిష్కార మార్గాలు ఎలా అంటే పిల్లలపై లైంగిక అత్యాచారాలు మినహా ఇతర రకాల నేరాలను తీవ్రమైనవిగా చాలామంది పరిగణించడం లేదు. చిన్నారులను అపహరించుకుపోయి వారిని విడుదల చేయడానికి డబ్బులు డిమాండ్ చేయడం, హింసించడం, హతమార్చటం కూడా హేయమైన నేరాలే. ఆడ శిశువులను గర్భంలోనే అంతమొందించటం ఇంకా క్రూరమైన నేరం. ఇలాంటి వాటికి శిక్షలు పడేలా జాగ్రత్త తీసుకోవాలి. శుష్క ప్రసంగాలు, పథకాలతో పనికిరాని వాటిని పని కాదు అని గ్రహించాలి. పిల్లలు, మహిళలపై నేరాలకు వెంటనే శిక్షలు పడటం లేదు. ప్రత్యేక కోర్టులు కూడా ఈ విషయంలో విఫలమయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంగతి అంతే. బాలలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు వంటి కేసులను నిర్ణీత కాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. స్త్రీని తల్లిగా, చెల్లిగా, కూతురిగా కీర్తించడంతో సరిపెట్టుకోకుండా బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. నేటి బాలలే రేపటి ఆశాజ్యోతులంటూ ఊదరగొట్టడం కన్నా వారి భద్రతకు సకల జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. భయాందోళనలు లేని వాతావరణంలో వారు పెరిగేలా చూడటం జాతి బాధ్యతే. అన్నింటినీ మించి స్త్రీలు, పిల్లలపై జరిగే నేరాల గురించిన చర్చల్లో రాజకీయాలు చొరబడకుండా చూడాలి. హేయమైన నేరం హేయమైనదే అవుతుంది తప్ప రాజకీయ జోక్యంతో దాని తీవ్రత తగ్గిపోదు. చిన్నపిల్లలపై నేరం జరిగితే వెంటనే శిక్షించాల్సింది పోయి ఆ ఉదంతాన్ని రాజకీయం చేయడం ఎందుకు? రాజకీయ పార్టీలు ఇలాంటి నేరాలను విచారించడంపై దృష్టి పెట్టాల్సింది పోయి ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవటం క్షంతవ్యం కాదు. బాలలు, స్త్రీలపై నేరాలు జరిగినప్పుడు సమర్థంగా దర్యాప్తు జరిపి నేరస్తులను శిక్షించడానికి తగిన యంత్రాంగాలను సిద్ధం చేసుకోవటం సమాజం మీదున్న బాధ్యత అంటూ జస్టిస్ మదన్ బి లోకూర్, వీరు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, వారిచే విరచించబడిన ఈ అంశం సత్వర శిక్షలు కావాలి అనేదాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.